అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉదయాన్నే ఈ టేబుల్ ప్లాంట్స్ పూలు మనకి హాయ్ చెప్తాయి, శుభోదయం చెప్తున్నాయి కదండి, నవ్వుతూ పలకరిస్తున్నాయి కదా ఉదయాన్నే. అందుకే ఈ అందాలను, ఈ చక్కదనాలను చూపిస్తున్నానండి. ఏమండి, ఈ పూలను ఎంత చూసినా తనివి తీరదండి. ఎంత చక్కని పూలు కదా. ఈ అందాలను, ఈ చక్కదనాలను ఎంత చూసినా తనివి తీరదు కదండి. భగవంతుడి సృష్టి, అలాగే ప్రకృతి మాత కదండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. వానదేవుడు పడుతూనే ఉన్నాడు. ఇదిగోండి, బెల్లపు ముక్క పెట్టుకున్నాను ఈరోజు ప్రసాదంగా బంగారు తల్లిదండ్రులకు. ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి తెల్ల జిల్లేడు పూలతోటి. అలాగే మన ఇంటి పక్కనే ఎర్రగన్నేరు పూల చెట్టు ఉన్నదండి. ఆ ఎర్రగన్నేరు పూలు మన ఇంటి వెనకాల అంటే అపార్ట్మెంట్లో పసుపు పచ్చ పూలు ఉన్నాయండి. ఆ పూలతోటి ఈ విధంగా అలంకరించుకొని దీపారాధన చేసుకున్నానండి. దేవుడి అరమారంతా దీదీపమానంగా ప్రతిరోజు కూడా ఈ విధంగా కళకళలాడుతుంటే మనకెంతో సంతోషం కదండి. ఇక కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూలు తయారు చేద్దామని చెప్పేసి ముందు ఎండు కొబ్బరి మిక్సీ వేసేసి, అది మిస్ అయిపోయిందండి. ఎండు కొబ్బరి మిక్సీ వేసేసి ఈ విధంగా నేతిలో వేయించుతున్నాను అనమాట. ఇదిగోండి, వేయించి పెట్టేసేసుకున్నాను. ఆల్రెడీ మిక్సీ వేసుకుంటున్నాను అనమాట అండి. ఎండు కొబ్బరి, అలాగే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు, ఈ మూడునండి వేయించుతున్నాను అనమాట. కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అనేది నేతిలో వేయించి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇవి ఐరన్కి, మన కాల్షియం కానీ, ఆడవాళ్ళకి వెన్నుపూస ప్రాబ్లం లేకుండా ఐరన్కి కాల్షియం మంచిదండి ఇది. అందుకని నేతితో లడ్లు తయారు చేద్దామని చెప్పేసి పాల్లో నెయ్యి వేసేసుకొని ఈ విధంగా వేయించుతున్నాను అనమాట. వేరుశనగ గుళ్ళండి, అలాగే బాదం పప్పు, జీడిపప్పునండి, కొద్దిగా పిస్తా వేసానండి, అలాగే యాలకు పొడి అనమాట. నేతిలో వేయించుతున్నాను అనమాట. ఎండు కొబ్బరి అండి ఈ విధంగా. ఇక మా వారు మొత్తం కూడాను ఫ్రిడ్జ్లో రెండు కూడాను తుడుస్తున్నారండి. ఇంట్లోకి ఒక ఎలుక దూరిందండి. ఇల్లంతా కూడా మళ్ళీ శబ్దాలు చేస్తుంది అనమాట. ఎలా వచ్చిందో ఏమోనండి, ఇంట్లోకి ఎలుక వచ్చేసింది. రెండు ఫ్రిడ్జ్లు మా వారు మొత్తం కూడా తుడుస్తానికి ఇంకా ఆ విధంగా బయటికి మొత్తం కూడా తీసి క్రింద పెట్టేసి చేస్తున్నారు. నేను ఈ పని చేస్తున్నానండి. తర్వాత ఇంకా బెల్లం కూడా అందులో కలిపేసేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇంకా మొత్తం మిక్సీ పట్టేసేసుకొని లడ్లు తయారు చేసుకోవటం అండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. రోజుకొక లడ్డు తింటే ఎంతో బలం అన్నమాట. మనకి ఆడవాళ్ళకి మెయిన్ కాల్షియం అనేది, ఐరన్ అనేది ఉంటూ ఉంటుంది. సగం మనము పిల్లల్ని డెలివరీకి అంటాము, అలాగే పీరియడ్స్ ద్వారా మనకి బ్లడ్ అనేది, వెన్నుపూసలో బలం అనేది కోల్పోతామండి. అందుకోసమని ఇవి తింటే ఎంతో బలం అండి, మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఎండు కొబ్బరి, బాదం పప్పు, పిస్తా, అలాగే జీడిపప్పు, మళ్ళీ వేరుశనగ గుళ్ళు అండి. ఇదిగోండి, పాకం వల్ల బెల్లం వేసినందువల్ల ఇలా పాకం వల్ల వచ్చేసింది. లడ్డు తయారు చేసుకోవటమేనండి. చాలా బలమైన బెల్లం కూడా అండి. నేను అరిసెల బెల్లం తీసుకొస్తానండి. అరిసెల బెల్లంతో తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, మా వారి ఈ విధంగా మొత్తం బయటికి పెట్టేసేసి సర్దేస్తున్నారనమాట. ఇక ఆయన షర్ట్ వేసుకోండి నేను వీడియో తీస్తానంటే కాదులేనని చెప్పేసి ఇంకా అలా లుంగి వేసుకొని, లుంగి కట్టుకొని తీస్తున్నారు అనమాట. ఇదిగోండి, లడ్లు చుట్టేసాను. ఈ విధంగా లడ్లన్నీ చుడుతున్నానండి. నేతితోటి కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఈ విధంగా చక్కగా లడ్లు చుట్టుకోవటమేనండి. ఎంతో బలం అనమాట. ఉదయాన్నే ఒక లడ్డు, సాయంకాలం ఒక లడ్డు అయినా తినొచ్చు, లేదంటే రోజుకు ఒక 2 లడ్లు ఎప్పుడైనా సరే తినొచ్చండి. మంచిది, మంచి బలం అనమాట. అందుకోసమనే తయారు చేస్తున్నానండి. ఇలా మనం స్టీల్ బాక్స్లో కనుక పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, దాదాపు 10 డేస్ అయినా చక్కగా ఉంటాయి అన్నమాట. మాకు బయట మొత్తం ఎర్రజీవులే కదండి. ఎర్రజీవులు ఎలక పైపిచ్చి ఎలక కూడా వచ్చేసింది ఇంట్లోకి. ఎలా దూరిందో ఏమోనండి. ఇదిగోండి, ఈ బాక్స్ పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను.
ఇక అదే 10 రోజుల వరకు మా వారికి నాకు సరిపోతాయండి చక్కగా. ఆరోగ్యానికి చాలా మంచిదండి. పసిపిల్లలైనా ముసలి వాళ్ళైనా సరే మనం ఎవరైనా సరే తినొచ్చండి. ఎంతో మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానన్నమాట. ఇవ్వండి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. మనం పల్లీలతోటి అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి నేతిలో వేయించేసి బెల్లంతో తయారు చేశానండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. లడ్డు అండి, మిక్సీ వేసాను మొత్తం. డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన మిక్సీ చేయాలా? బెల్లంతో, నేతితోటి, ఎండు కొబ్బరి బ్రహ్మాండంగా ఉందండి. నెయ్యి వాసన, యాలకుల వాసన, డ్రై ఫ్రూట్స్ కొంచెం బాగుంది. పల్లీలు కూడా వేయించి పెట్టేసుకొని ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. బాగుందండి. ఏదైనా ఆరోగ్యకరమైన ఫుడ్డే కదండి. డ్రై ఫ్రూట్స్, పల్లీలు అంటే, అవును, ఎండు కొబ్బరి, బెల్లం, అవును, బాగుందండి. నెంబర్ 1గా ఉంది. అలా తయారు చేసుకుంటే రుచిగా కమ్మగా ఉంటుంది అన్నమాట. నెయ్యి స్మెల్ కూడా బ్రహ్మాండం ఉంది. అవును. ఓకే, ఎంజాయ్ చేయండి. సాటిస్ఫైగా స్వీట్ బాగా సరిపోయిందిగా. బాగా. ఓకే ఓకే, స్వీట్ ప్రియులు కాబట్టి ఓకే, బాయ్. ఇదిగోండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. వెంటనే డిలీట్ అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ చేశానమాట. వేరుశనగ గుళ్ళు అనమాట వేయించి పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు అనమాట. ఈ మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ ముందు వేయించినవన్నీ అది డిలీట్ అయిపోయింది. మిక్సీ పట్టింది ఇక చూపించాను అనమాట. చక్కగా బెల్లంతో అనమాట నేతిలో వేయించాను. ఎండు కొబ్బరి కూడా వేయించుకున్నాను. ఇదిగోండి చక్కగా చూసారా లడ్డు కమ్మగా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్తీ ఫుడ్ అనమాట. సూపర్, అమృతం ఉన్నట్టే ఉందండి. నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, పల్లీలు కదండి. పల్లీలు చిక్కీలా కాకుండా ఇలా మిక్సీ వేసేసి లడ్డులా తయారు చేశాను అనమాట. ఎండు కొబ్బరి, బెల్లం కమ్మగా బాగుందండి. యాలకుల పొడి వేసాను. అద్భుతం, అమృతం. మన ఆడవాళ్ళకి వెన్నుపూస, కాల్షియం అని బలమైన ఫుడ్ అనమాట. ఐరన్, కాల్షియం, వెన్నుపూస బలంగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఫుడ్ తయారు చేసి, ఇలాంటి లడ్లు తయారు చేసుకొని ఉంటే మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి. ఓకేనా? సూపర్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, వినండి శ్రద్ధగా. మా ఊరికి దగ్గరలోనమాట బెల్లంకొండ, బీర్లపై కొండలు ఉన్నాయండి. ఆ 2 కొండల్ని మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు కూడా చూసి ఆనందిస్తారని వీడియో చేస్తున్నాను. బెల్లంకొండ అంటే కనిపించేది బెల్లంకొండ. చూస్తున్నారా? బెల్లంకొండ పూర్వం నుంచి రాజులు ఇక్కడ ఉండేవాళ్ళు. పైన పెద్ద దేవాలయం ఉన్నదండి. కోనేరులు బాగుంటాయి అన్నమాట. మాకు మా నేటివ్ ప్లేస్కి బెల్లంకొండ దగ్గరండి. బెల్లంకొండ, దాన్ని బెల్లంకొండ అంటాము. ఇది బీర్లపై కొండ. ఇది మొత్తం కూడా బీర్లపై కొండ అంటామండి. బెల్లంకొండ, బీర్లపై కొండ అంటాం అనమాట. ఇదిగోండి రెండు అనమాట. ఏదన్నా విషయం వస్తే బెల్లంకొండ, బీర్లపై కొండ లాగా ఉంటారు అని అంటారు. ఏదండి మా ఊరికి దగ్గరలో అనమాట. ఇది బెల్లంకొండ, అది బీర్లపై కొండ. మళ్ళీ ఇటు చూపించు, క్లియర్గా చూపించు. వానదేవుడు పడుతూనే ఉన్నాడండి. చల్లగా, ఆహ్లాదకరంగా, హాయిగా. అప్పుడప్పుడు ఇక కొంచెం సూర్యుడు వస్తున్నాడండి. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.